మీ పేరండి? సురేష్ బాబు. మీరు హాస్టల్ మీదేనా ఇది? మాదేనండి. ఓకే, ఇది ఒకటేనా హాస్టల్ ఇంకేమైనా ఉన్నాయా? లేడీస్ హాస్టల్ కూడా ఉందండి ఒకటి. ఓకే, ఒక లేడీస్ హాస్టల్ ఒక బాయ్స్ హాస్టల్. మరి గ్యాస్ కొరత ఉంది అని అంటున్నారు, నిజమేనా? గ్యాస్ కొరత బాగుందండి. మ్మ్. నాకు డైలీ వచ్చిపోయేవాడు అంతకుముందు మా గ్యాస్ ఏజెన్సీ మా డీలరు. మ్మ్. ఇప్పుడు 3 రోజులకు ఫోన్ చేస్తే కానీ రావట్లేదు. 3 రోజులకు ఒకసారి వస్తున్నాడు. మ్మ్. కొంచెం కొంచెం అంటే టిఫిన్లు మార్చాం. పూరి వేసేది పూరి వేయట్లే, ఇప్పుడు దోశ వేయట్లే. టిఫిన్లు అంటే సింపుల్గా చేస్తున్నాం. ఉప్మా 2 రోజులు, పులిహార 2 రోజులు అలా చేస్తున్నాం. గ్యాస్ ప్రాబ్లం అయితే బాగుందండి. మరి హాస్టల్లో ఉండే అబ్బాయిలు ఏమంటారు, ఏంటి అంకుల్ మాకు ఫుడ్ సరిగా పెడతలేరు అంటలేరా? అదే ప్రాబ్లం. వాళ్ళు మందు పే చేస్తారు, ముందే డబ్బులు తీసుకుంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. మేము ఇక మా తండాలు మామూలుగా విషయం కాదు. ఇప్పుడు పడే కష్టాలు అయితే ఎప్పుడు పడలేదు గ్యాస్ విషయం. అది మరి ఇప్పుడే ఇన్ని కష్టాలు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఇంకో 5-10 రోజులు పోతున్న కొద్దీ మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉంది ఇప్పుడు, కొంతమంది పిల్లలు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ముందు వెళ్ళిపోయారండి కొంతమంది ఆల్రెడీ. కానీ ఇక రాబోయే రోజుల్లో మాకు సెలవులు ఇవ్వడం తప్ప మాకు మార్గం అవపట్ల ఇక రాబోయే రోజుల్లో అయితే. మరి సెలవు లేకపోతే హాస్టల్ మూసేసుకోవాల్సి వస్తుంది. ఇక చూడాలి భవిష్యత్తు. ఇంకా పాజిటివ్గా ఉన్నాం, యుద్ధం ముగిసిద్ది, మాకు గ్యాస్ వస్తుందన్న ఆలోచనతో మేము అలా రన్ చేస్తూ ఉన్నాం. కానీ ఉన్నట్టుండి హాస్టల్ అయితే మూసుకోలేము. ఆల్రెడీ పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఫీజులు తీసుకున్నాం నెలకి. ఉన్నట్టుండి మేము హాస్టల్ మూయలేం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇక వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళని పంపించే మార్గం చేయాలని చూస్తున్నాం.